ఇక బాల్క సుమన్ అరెస్టు, ఆదిలాబాద్ జైలుకు తరలింపు. నేడు ఆదిలాబాద్ జైలుకు సుమన్, హరీష్లపై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. మంత్రి వివేక్ కారుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్క సుమన్కు 14 రోజుల రిమాండ్ విధించింది మంచిర్యాల ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. ఈ కేసులో A1గా బాల్క సుమన్, A2గా మోల రాజిరెడ్డిని చేర్చారు. బాల్క సుమన్తో పాటు రాజిరెడ్డిని ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సమయంలో పోలీసులపై దాడి చేసిన కేసులో బాల్క సుమన్ను బుధవారం అరెస్టు చేశారు. చైర్మన్ వైస్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు కేతనపల్లి మున్సిపల్ ఆఫీస్కు వెళుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్పై రాళ్లతో దాడి చేయడం, పోలీస్ సెక్యూరిటీ కోడ్ విసిరేయడం వంటివి బాల్క సుమన్ చేశారు. తన అనుచరులను రెచ్చగొట్టి దాడి చేయించడంలో కీలక పాత్ర పోషించారు బాల్క సుమన్. ఈ దాడిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడిన హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ కానిస్టేబుల్ మరో కాంగ్రెస్ కార్యకర్తపై కూడా ఆయన ఈ విధంగా దాడికి పాల్పడ్డారు. కేతనపల్లిలో జరిగిన గొడవపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోర్టులో 14 రోజుల రిమాండ్ విధించడంతో బాల్క సుమన్ను పోలీసులు ఆదిలాబాద్ జిల్లా జైలుకైతే తరలించడం అయితే జరిగింది. హరీష్ రావు సుమన్లపై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. బాల్క సుమన్ అరెస్టును మాజీ మంత్రి హరీష్ రావు ఖండించడంపై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. కేతనపల్లిలో సుమన్ చేసిన గొడవ కనిపించడం లేదా అని హరీష్ రావును ప్రశ్నించారు. నిజంగానే హరీష్ రావు గారు, మీకేమో కొన్నేమో మంత్రాల్లాగా వినపడతాయి, కొన్నేమో చాలా దారుణంగా బూతుల్లాగా వినపడతాయి. ఏంటండి మీరు మాట్లాడేది? చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పిచ్చిగా ప్రవర్తిస్తే ఎంతటి వారికైనా చట్టం ఒకే విధంగా ఉంటుంది కదా, ఎందుకు చేయాలి? రాళ్లదాడి ఎందుకు చేయాలి? సాక్ష్యాధారాలు ఏమీ లేకుండా సుమన్ను అరెస్ట్ చేస్తారా? మీరు మాత్రం ఏ రకంగా ఖండిస్తారు? చట్టం పని తాను చేసుకుపోతుంది, తప్పు చేస్తే శిక్ష అనిపిస్తారు, లేకపోతే కంపల్సరీ బయటకు వస్తారని చెప్పాల్సింది పోయి మీరు ఎట్టబడితే అట్ట మాట్లాడతారని వివేక్ వెంకటస్వామి గారు కూడా ఖండించారు. దీనైతే బాల్క సుమన్ అరెస్ట్ని మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా హరీష్ రావును కూడా కేతనపల్లి వచ్చి ప్రచారం చేశాను, కానీ మేము ఎవరిని అడ్డుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయలేదని తెలిపారు. అదే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాంను అర్ధరాత్రి అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. కేతనపల్లి మున్సిపాలిటీలో అసలు గొడవ లేదని, బాల్క సుమన్ కావాలని గొడవ క్రియేట్ చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఓటు వేసేందుకు వెళుతుంటే సుమన్ మా వెహికల్పై రాళ్లు రువ్వారన్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళను పోలీసులు ఎక్కడ అడ్డుకోలేదని కూడా ఆయన తెలిపారు. కాబట్టి బాల్క సుమన్ని అరెస్టు చేసినట్లుగా అయితే తెలవటం అయితే జరిగింది.